నాగార్జున గారు. మా పార్టీ గురించి కూడా తర్వాత మాట్లాడదామా? అవునండి. కేంద్రంలో 2 జాతీయ పార్టీలు కూడా ఇక్కడ సరే ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళు అనుకున్నన్ని సీట్లు కాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు అయితే మాకున్నాయనే ఒక ఆనందం వాళ్ళలో. అండ్ గతంలో ఉన్న పొజిషన్ కంటే ఇప్పుడు బెటర్ పొజిషన్కి వచ్చాము, మేము అనుకున్న దానికంటే కూడా బలం పుంజుకున్నాము దేశవ్యాప్తంగానే. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆనందంగా ఉన్నారు. సరే పార్టీలో వాళ్ళ ఆనందాలు వాళ్ళ విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ యాజ్ ఎ అనలిస్ట్ మీకేమనిపిస్తుంది? ఈసారి 2024లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో వచ్చిన రిజల్ట్ ఎవరికి బలం పుంజుకున్నారు, ఎవరి బలం తగ్గింది, అసలు ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణాలేంటి? విజిత గారు, మీకు యోయో న్యూస్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మొట్టమొదటిగా మనం అభినందించాల్సింది భారతీయ ఓటర్లనండి. ఈసారి పర్టికులర్గా వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే మన భారతదేశ ఓటర్లు అంటే అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక జాతులు, అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఏకకంఠంతో ఇచ్చినటువంటి ఈ తీర్పు అనేటువంటిది ఒక్క మాటలో సమ్మరైజ్ చేయాలి అంటే, మోడీ మీరు అనుకున్నంత బలవంతుడు కాదు, రాహుల్ గాంధీ మీరు అనుకున్నంత బలహీనుడు కాదని క్లియర్గా వాళ్ళు హెడ్లైన్స్ వేసేసారు. మొన్నటిదాకా రాహుల్ గాంధీ అంటే పప్పు, అతనికి సీరియస్నెస్ లేదు, రాజకీయాలు చేయటం చేత కాదు అన్నటువంటిది. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ మిత్రుడిని నేను ఆ ప్రశ్న వేసిన కారణం ఏంటంటే, అదే ప్రశ్న బీజేపీ వాళ్ళకు కూడా. ఇవాళ ఈ డౌన్ఫాల్కి కారణం కాంగ్రెస్ ముక్త భారత్ అంటే అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ఉండాలని కోరుకోవటం ఏంటంటే అది డిక్టేటర్షిప్కి దారితీసేటువంటిది. తర్వాత చాలామంది చాలా రకాలైన కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి అంటే, నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా నేనేం చెప్తున్నానంటే, మొన్న మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూడటానికి చాలా సాధారణమైన స్టేట్మెంట్ లాగా ఉంది, కానీ చాలా అసాధారణమైనటువంటి స్టేట్మెంటు. దాంట్లో చాలా రకాలైన అర్థాలు ఉన్నాయి. నేను మా తల్లి గర్భంలో పుట్టినట్టుగా నేను అనుకోవటం లేదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏ బయోలాజికల్లీ బోర్న్ బేబీ అన్నట్టు. ఇక్కడ చాలా లోతైన అర్థం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం చరిత్రలో చూసినటువంటి అనేక మంది నియంతలు, వాళ్ళు నియంతలు ఎప్పుడయ్యారంటే, మేము సాధారణమైనటువంటి వ్యక్తులం కాదు, మేము దైవాంశ సంభూతులం, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని, ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చామని మైండ్ సెట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళు నియంతలయ్యారు. మీరు చరిత్రలో ఎవరినైనా తీసుకోండి. నేను సాధారణమైన మనిషిని అందరిలో ఒకటి అన్నప్పుడు వాళ్ళు గ్రౌండెడ్గా మామూలుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ వచ్చిందో అక్కడి నుంచే ప్రజలు చాలా జాగ్రత్త. ఓహో, సో ఒక లిమిట్ వరకు ఇచ్చాము ఈయనకి. ఫస్ట్ టర్మ్లో కావాల్సిన మెజారిటీ ఇచ్చాం, సెకండ్ టర్మ్లో ఇంకా 303 సీట్లు వాళ్ళ వరకు మాత్రమే ఇచ్చాం, ఇంకా ఇక్కడితో చాలట్లేదు, 400కే పార్ అంటున్నాడు. 400కే పార్ చేస్తే ఏమవుతుందో తెలుసు. కాబట్టి ఇక అది కనుక జరిగితే ఈయనకి ఎదురులేదు, డిక్టేటర్గా మారబోతున్నాడు ఈయన అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. కాబట్టే ఇలాంటి తీర్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు అంటే పోలిక కొంచెం మనకి ఆడ్గా అనిపించవచ్చు, కానీ కుక్కని మనం చంపాలి అంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలనేటువంటిది ఒక ఇది ఉంది. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, వ్యక్తిగా మోడీ గారితో పోల్చుకుంటే 10 రెట్లు బెటర్ అయినటువంటి వ్యక్తి అని నేను అంటున్నాను. వ్యక్తిగా, నాట్ యాజ్ ఎ లీడర్. బికాజ్ ఒక ఛాయ్ వాలాగా నేను వచ్చాను, ఛాయ్ అమ్ముకుంటూ నేను ఈ స్థాయికి వచ్చాను అనేటువంటి మోడీ గారి బిహేవియర్ ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్, ఆయన వేషధారణ దగ్గర నుంచి వ్యక్తులతో ఆయన వ్యవహరించే తీరు వరకు చూస్తే చాలా మార్పు ఉంటుంది. అదే 4 తరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, డిస్క్లైమర్ ఇస్తున్నాను. కానీ 4 తరాల నుంచి కోటీశ్వర్లు, వాళ్ళ తాతండ్రులందరూ, ఇతను వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉంటుందంటే, అలాంటి మనిషిని పట్టుకొని పప్పు ఇతను పనికిమాలిన వాడు అనేటువంటి ముద్ర. ఎందుకంటే లెగసీ అక్కడికే వస్తుంది, అతనే సక్సెసర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఇతను మొగ్గలోనే తుంచేస్తే మనకి ఎదురు లేదు అనేటువంటి భావంతో పార్లమెంట్లో ఎన్ని రకాలుగా అతన్ని అవహేళన చేశారు, ఎన్ని రకాలుగా అన్ని ఇది చేశారో మనం చూసాం. చివరికి మీరు ఇంత అవహేళన చేస్తున్నా కానీ మీ పట్ల నాకు ప్రేమే ఉందని చెప్పేసి పార్లమెంట్లో వెళ్ళి మోడీ గారిని కౌగిలించుకున్నాను. మనకి ఆ విజువల్స్ గుర్తున్నాయి. వాటిని కూడా హేళన చేశారు. వాళ్ళని నిజంగా నువ్వంత తిడుతున్నా
నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా వెళ్ళి హక్ చేసుకోవాలంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్టాండర్డ్స్, ఉన్నతమైన ఆలోచన విధానం ఉంటే కానీ అది జరగదు. దాన్ని కూడా అవహేళన చేశారు. ప్రతి దాన్ని అతను మెట్టుమెట్టుగా మలుచుకొని భారత్ జోడో యాత్రలో రియల్ రాహుల్ గాంధీ ఎలా ఉంటాడు, ఆయన మనస్తత్వం ఏంటనేటువంటిది ప్రజలకు తెలిసింది. ఈ మార్పు ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? కర్ణాటక ఎలక్షన్లో భారత్ జోడో యాక్ట్ ఇంపాక్ట్ ఏంటనేది అక్కడ బయటపడింది. దాని నుంచి అది తెలంగాణకి పాకింది, అది ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది. తర్వాత అలాంటి రాహుల్ గాంధీ మీద చిన్న పెట్టి కేసు పెట్టి వందలాది కేసులు పెండింగ్లో ఉంటే సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవాటి వరకు కనీసం అది ట్రయల్కి రాలే. కానీ నెల రోజుల లోపలే ట్రయల్ చేసేయటం, శిక్ష వేసేయటం. దీనికంటే హైలైట్ ఏంటంటే ఇల్లు ఖాళీ చేయించడం. నాకు తెలిసి అది చేయటం వల్లనే వీళ్ళకి కనీసం 2 నుంచి 3% ఓట్లు పోయాయి అన్నటువంటిది నాకు పర్సనల్. ఒక్క నిమిషం అండి, కొన్ని ఏరియాస్ నేను చెప్తాను. మీరు అది కాదు నేను చెప్పేది, అసలు ఓవరాల్గా మిగతా మీ మిత్రపక్షాలకు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ మాకే చెప్తున్నారు కాదండి. మీరు నాకు ఒక విషయం చెప్పండి సార్, మీ వాళ్ళంతా మిగతా వాళ్ళు ఆ ఎంపీలుగా అయిపోయిన తర్వాత ఖాళీ చేయండి అని కొన్నిసార్లు కొన్ని నెలల పాటు చేస్తే కూడా చేయనటువంటి దాన్ని జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఖాళీ చేయమని అడగటం, దగ్గరుండి ఖాళీ చేయించడం, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, నియంతృత్వం అంటారా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? భారతదేశంలో ఎక్కడైనా నెల రోజుల్లో జడ్జిమెంట్ వచ్చే సంఘటన ఉందా? మీరు ఎనలిస్ట్గా మీరు కాంగ్రెస్ సపోర్టర్ మాట్లాడుతున్నారు, లేకపోతే బీజేపీ? నేను అందుకే డిస్క్లైమర్ ఇచ్చాను. మీ దురాగతాలను ఎండగట్టడంలో ఇక ఎనలిస్ట్గా మీరు ఏ ముసుగులు వేసుకున్నా ఒక్కటి సార్, నేను వాజ్పేయి, అద్వానీ, బీజేపీకి అభిమాని, పార్టీ అఫిలియేషన్ కాదు. చెప్పండి శ్రీనివాస్. కానీ వాస్తవ సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీజేపీ నుంచి డిఫెన్స్ చేసుకోవాలి యాజ్ ఎ రిప్రజెంటేటివ్, కానీ ఇది నిజం. అవును, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి అన్క్వాలిఫై చేసిన తర్వాత మరి ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. ఖాళీ చేయించకుండా ఏం చేస్తారు చెప్పండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు చేశారు అది చూసారా మీరు? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మీరు అవన్నీ మాట్లాడకుండా 60 సంవత్సరాల్లో ఏమేం చేశారు మీకు తెలుసా అవన్నీ? మళ్ళీ చెప్తున్నాను, డిఫెండ్ చేసుకోండి. 23 రోజులు మీరు చేసేదేమో తప్పు. కానీ ఒక్క నిమిషం వినండి సార్, 23-24 రోజుల్లో జడ్జిమెంట్, అది కూడా గుజరాత్ కోర్టులో వస్తుంది. అంటే మీరు కోర్టును కూడా తప్పుపడతారా? ఖచ్చితంగా వాటిని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. ఎవరు చేస్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ప్రూవ్ చేయండి. మీరు ఆయనకు ఆపితే నేను చెప్తాను. శశికళ వారం రోజుల లోపల చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తానికి అన్నీ రెడీ చేసుకున్నారండి. అంతకుముందు కోర్టు కేసు రిజర్వ్ జడ్జిమెంటు సంవత్సరం రోజుల నుంచి ఉంది, రిజర్వ్ జడ్జిమెంట్లో ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వెంకయ్యనాయుడు గారు మెడ్రాస్ వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఒక వారం రోజులు ఆగండి జడ్జిమెంట్ వస్తుంటారు. 3వ రోజున జడ్జిమెంట్ వస్తుంది, 4వ రోజు ఆవిడ జైలుకి వెళ్తారు. దీన్ని ఏమంటామండి? సో జరుగుతున్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఇప్పటికైనా రాహుల్ గాంధీని మీరు అంత త్వరగా ఇమ్మీడియట్గా ఇవాళకి కూడానండి మీరు చూడండి, సంవత్సరంన్నర అయినా ఇళ్ళు ఖాళీ చేయనటువంటి ఎంపీలు, మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ జిఏడి వాళ్ళు మొత్తుకుంటారు, ఖాళీ చేయండి ఆయన, ఖాళీ చేయండి ఆయన. అతను కూడా ఎంత మర్యాదగా, గౌరవంగా తాళాలేసి అలా ఇచ్చేసి వాళ్ళందరూ నమస్కారం పెడుతుంటే కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటుంటే వెళ్ళిపోతున్న విజువల్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కదిలించింది. మీరు ఇవన్నీ చేసి అతని బలాన్ని మీరే పెంచారు. కాబట్టి నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ రోజున వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నటువంటి గవర్నమెంటు ఎలాంటి ప్రలోభాలకి వీటికి వెళ్లకుండా ఒక్క సీట్ తోటి, ఒక్క ఓటుతోటి ఓడిపోయారు. గుర్తుంది కదా మీకు? ఆ రోజున వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే ఒక ఓటు సంపాదించుకోలేరా? ఆయన స్పీచ్ నాకు ఇప్పటికీ గుర్తు. ఎవరిది? వాజ్పేయి గారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉండాలి. అది చరిత్రలో మిగిలిపోయేటువంటి స్పీచ్. అలాంటి వారసత్వాన్ని తీసుకొని వచ్చినటువంటి మీరు ఎన్ని గవర్నమెంట్లను పడగొట్టారండి ఈ 10 సంవత్సరాల్లో?
దొడ్డిదారిని ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? 1 minute సార్, నాది అయిపోవచ్చింది. ఇది కంటిన్యూస్ గా ఎగనెస్ట్ ద పార్టీ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నేను మీరు 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 ఎన్లిస్ట్ గా కాంగ్రెస్ కి కానీ బీజేపీ కానీ చెప్పాలి కానీ ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నాడు. నేను యాక్సెప్ట్ చేయలేను ఎట్టి పరిస్థితుల్లో. ఒక కాంగ్రెస్ సపోర్టర్ గా మాట్లాడుతున్నట్టు భావిస్తాను. కరెక్ట్ వెంకటరెడ్డి గారు, ఆయన అనాలిసిస్ లో మీకు అభ్యంతరం ఉంటే మీరు నెక్స్ట్ మీరు చెప్పండి. నా 56 సంవత్సరాల జీవితంలో మా కుటుంబం దగ్గర నుంచి అందరం కాంగ్రెస్ హేటర్స్ అండి, నిజం చెప్తున్నాను. నేను డిస్క్లైమర్ కూడా ఇచ్చింది అందుకని. బట్ బయటికి చెప్తున్నటువంటి బీజేపీ రాష్ట్రానికి సంబంధించినట్టు కొన్ని మంచి పనులు చేశారు, నేను కాదంటలేదు. ఈ 10 ఏళ్లలో స్టెబిలిటీ ఇచ్చారు, బ్రాండ్ ఇమేజ్ పెంచారు, భారతదేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ కాదంటలేదు. కానీ ఈ అనాలిసిస్ నేను ఎందుకు చెప్తున్నానంటే 400 పైన అనుకున్నటువంటి మీరు ఎందుకు తగ్గాయి ఇవాళ ఇంతకే ఎందుకు పరిమితం అవటానికి ఈ కారణాలన్నీ రెడ్డి గారు. కాబట్టి వీటన్నిటిని యాక్సెప్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను ఎంతమంది చెప్పినాను, నేను ఆల్రెడీ నేను చెప్పాను కూడా, రీజన్ కూడా చెప్పినాను నేను బేసిక్గా. సో అంటే నాది కంక్లూడ్ చేస్తానండి, తర్వాత ఎదురు వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని కారణాల మూలన రాహుల్ గాంధీకి నిజంగానే సీరియస్నెస్ లేదండి పాలిటిక్స్ పట్ల. ఆయనకి ఏంటంటే ఈజ్ లైక్ ఏ ఫ్రీ బాయ్. కానీ వీళ్ళే పనిగట్టుకొని ఆయనలో సీరియస్నెస్ తీసుకొచ్చారు. నేను లేకపోతే ఈ పార్టీ ఇది కాదు, నా అవసరం ఈ భారతదేశానికి ఉందని చెప్పేసి భారత్ జోడో యాత్ర ద్వారా తనని తాను మలుచుకున్నాడు. ఇవాళ ఈ స్థాయికి రావడానికి అట్లాని కాంగ్రెస్లో లోపాలు లేవని కాదు, వాళ్ళలో ఉండే అవలక్షణాలు ఉన్నాయి కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఇది 15వ సంవత్సరం మళ్ళీ ఇంకొక టర్మ్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. కానీ నేను బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆ రోజున వాజ్పేయి గారు, ఆ రోజున అద్వానీ గారు ఎలాంటి విలువలు పాటించారో అలాంటి విలువలు పాటించండి. చాణక్య నీతిని వీళ్ళు అమలు చేస్తున్నారు. ఏంటంటే అవి ఎలా ఉన్నా సరే అధికారంలో ఉండటం ఎలాగా అనేటువంటిదే. కానీ ఇది కొంతకాలం మాత్రమే సాగుతుంది, ఎల్లకాలం సాగదు. ఇది మీకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇకనైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు కూడా మీరు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ప్రజలు ఇవ్వచ్చు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ అంటే ఫైనల్గా నాగార్జున గారు చెప్పే ఒక విషయం ఏంటి అంటే, సరే మీకు ఇవాళ 240